అండి. హాయ్, నమస్తే అండి. ఈరోజు గ్యాసు బండల వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నాం. అయితే ఏంటంటే దీనికి కొంతవరకు కారణం అంతర్జాతీయంగా వచ్చిన పరిస్థితుల దృష్ట్యా కానీ, రెండోది బ్లాక్ మార్కెట్కి అమ్ముకోవడం వల్ల కానీ జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే ఏంటంటే బయట హోటల్స్ గట్రా చాలా వరకు రన్ చేయలేక మూసేస్తున్నారు. ప్రతి ప్రతి వస్తువు మీద కూడా ఎక్సెస్ రేటు పెంచి అమ్ముతున్నారు. దీనికి ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని, రెండోది అంతర్జాతీయంగా పెరుగుతున్న రేట్ల వల్ల గ్యాసు పెంచడం జరుగుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాం. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని రష్యా నుంచి కానీ లేకపోతే వేరే దేశాల నుంచి కానీ మన దేశానికి సరిపడగా ఇప్పుడు గ్యాస్ రేట్లు పెంచుతున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరుగుతుందో దాని వల్ల కుటుంబాలలో ఇంటి ఖర్చు కానీ ఇటు గ్యాస్ రేట్ కానీ పెరుగుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? దాని గురించి అయితే కేంద్ర గవర్నమెంట్ చర్యలు అయితే బాగానే అనిపిస్తున్నాయి. అయితే ఏంటంటే ఇది అనుకోని విధంగా జరుగుతున్న సంఘటన వల్ల లోకల్గానే ఎక్కువ మంది దళారులు వీటిని బ్లాక్ మార్కెట్ తరలించి మనకి 2000 రూపాయల గ్యాస్ బండ్ 8000 గట్రా అమ్మడం వల్ల జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. దీనికి స్టేట్లలో అంటే ప్రతి రాష్ట్రంలోనూ దానికి సొల్యూషన్ ఏమన్నా ఆలోచిస్తున్నారా ప్రభుత్వాలు? ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక సామాన్యుడిగా కోరుకుంటున్నాం. ఇది ఎవరు ఊహించని విధంగా జరుగుతుంది కాబట్టి దానికి ప్రభుత్వాలను కూడా నిందించడం కూడా అంత మంచిది కాదేమో అని నా అభిప్రాయం. అయితే ఏంటంటే గవర్నమెంట్లు తగిన చర్యలు తీసుకోవడం అనేది మాత్రం వాళ్ళ బాధ్యత. ఏంటంటే దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్? ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఓవరాల్ గా చూస్తే తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్తుందా, లేదంటే ఆ ప్రాబ్లమ్ ని అట్లానే వదిలేసిందా? సొల్యూషన్ ఏమైనా అంటే ప్రాబ్లమ్ గవర్నమెంట్లు పట్టించుకోవట్లేదు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాము. ఎందుకంటే మనం టీవీలోని వార్తలు అవి చూస్తున్నాం. మిగిలిన దేశాలకి సరఫరా లేకపోయినా మనకి చైనా నుంచి ఇంకొక 7 వాడలు వస్తున్నాయని చెప్పి అంటున్నారు. అలాగే అరబ్ దేశాల నుంచి నిన్న మొన్నట్లో 2 వాడలు వచ్చి చేరినాయి. అంటే గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకుంటుంది. అయితే ఇది ఎవరు ఊహించని విధంగా జరిగింది కదా అని అనుకుంటున్నాం అందరం. ఓవరాల్ గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న చర్యలు ప్రజలకు అనుకూలంగా ఉన్నాయా లేదా? మంచిగానే అనిపిస్తుంది. అయితే ఏంటంటే ఉండగా దీని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఆయిల్ రిఫైనరీలు అన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారు కాబట్టి రేపు ఏం జరుగుద్ది అనేది ఎవరికి అంచనాలకి అందుబాటులో లేదు కదా. దానికి ఏంటనేది ప్రాబ్లం. మనం కూడా వ్యక్తిగతంగా కూడా కరెంటు పొయ్యిలు వాడటం గట్రా కొన్ని మార్పులు చేసుకుని గ్యాస్ వాడకాన్ని కూడా వీలైనంత వరకు జాగ్రత్త పడటం మంచిది. థ్యాంక్ యూ మా. అని గ్యాస్ ఇప్పుడు రావడం చాలా ఇబ్బందిగా ఉంది. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు? ఇప్పుడైతే మాకు ఫ్యామిలీ తక్కువ కాబట్టి నడిచిపోతుంది, కానీ ఒక 7-8 మంది 5-6 మంది ఉన్న వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా ఓవర్కమ్ మనకైతే ఏం ప్రాబ్లం లేదనే చెప్తున్నారు. కొంతమంది అంటున్నారు చాలా ఇప్పుడు అసలే దొరకట్లేదు అని అంటున్నారు. కానీ మేము కూడా బుక్ చేసి ఇప్పుడు 4 రోజులు అయింది, రాలేదు. అదే ఈసారి ఫస్ట్ మేము బుక్ చేసింది, అంటే ఇది జరిగిన తర్వాత. అప్పుడైతే 3 రోజులకు వచ్చేది. ఏం చెప్పలేదు. బుకింగ్ కోడ్ ఇచ్చింది అంతేగాని ఇన్ని రోజులకు వస్తుందని ఏం చెప్పలేదు. 4 రోజులు అయింది కానీ ఇంకా రాలేదు మాకు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు, కానీ ఇక ముందు ఏం జరుగుతుందో మనకు చెప్పలేము. ఇప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ సిలిండర్స్ లేవంటుంది, బట్ కొందరు అంటున్నారు ఉన్నాయి అంటున్నారు. అదే మనకు కూడా తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏది చెప్తే అదే మనము ఓకే అనాలి. ఉన్నాయంటే ఇప్పుడు అదే మేము బుక్ చేసినాము, ఎన్ని రోజులకు వస్తుందో ఇంకా తెలియదు. ఈసారి వస్తే గానీ తెలుస్తుంది. ఏం చెప్పలేదు.
ఏం చెప్పారు టీవీలో వార్తలు వినడమే కానీ వాళ్ళైతే ఏం చెప్పారు గ్యాస్ వాళ్ళు. గ్యాస్ ఏజెన్సీ 1500, 2000, 3000 అంటారు మేడం. దాని గురించి మేము బ్లాక్ లో కొనేంత ఇది లేదు, మేము కొనలేదు కూడా ఇప్పటి వరకు. ఇట్లానే కంటిన్యూ అయితే ఏంటి పరిస్థితి? కంటిన్యూ అయితే ఇంకా ఏం చేస్తాము, తప్పదు అందరితో పాటు మనం పాత రోజులు మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న. ఆల్రెడీ హోటల్స్ అవన్నీ బంద్ చేసినారు, కొన్ని చిన్న చిన్న హోటల్స్ కట్టెల పొయ్యిలు పెడదామని అనుకుంటున్నారు. కొన్ని కష్టమే కదా. మరి ప్రభుత్వం ఫుడ్ దొరుకుతలేవు అంటే తక్కువ పెడతారు, అన్నం కర్రీ పెడతారు, పప్పు హాస్టల్ గురించి మనకు తెలియదు, హాస్టల్ గురించి తెలియదు. ఇప్పుడు గ్యాస్ ఒకవేళ ఈ 2 months లో వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. 2 months లో ఇదంతా క్లియర్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తుంది. మరి 2 months లో ఆ యుద్ధాలు జరగడం ఆపకపోతే ఇంకా ఇప్పటివరకు ఇది ఇట్లానే అవుతుంది. అదే మరి మనకు తెలియదు కదా, యుద్ధం ఆపితేనే మనకు కూడా ఎదురు పరిస్థితి మెరుగుపడుతుంది, కానీ మరి ఏం జరుగుతుందని తెలియదు. గ్యాస్ కొరత స్టేట్లలో చాలా ఇబ్బంది జరుగుతుంది. ఏమంటారంటే ప్రీ ప్లానెడ్ గా ఇంతకుముందు మోడీ గారు ఉన్నారు అని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ కొరత అయితే వీళ్ళు రేట్లు పెంచడం అనేది న్యాయం కాదు, సడన్ గా పెంచాలనేది న్యాయం కాదు. మోడీ గారు కూడా దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఈ మూడింటి మీద ఏ రేట్లు పెరగవు, రిమైనింగ్ 1 month కి ప్రీ ప్లానెడ్ గా మేము ఉన్నాము, ఖచ్చితంగా రేట్లు అయితే పెరగవు అన్నారు. సరే పెంచారు, ఇప్పుడు అంటే 60 రూపాయలు ఎంత పెంచారో అంటున్నారు. 60 రూపాయలకి వీళ్ళు దాని మీద ఒక 40-50 రూపాయలు బారేస్తున్నారు. ఇది సబబు కాదు. ఇప్పటికైనా గవర్నమెంట్లు పట్టించుకొని దీన్ని మంచి చేయాలి. అట్లాగే ఏపీలో 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. ఆ కొరత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుందనే మేము అనుకో. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్తుందంటారా, లేదంటే ఆ ప్రభావం ఇంకా ఎఫెక్ట్ పడుతుందా? ఖచ్చితంగా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికి ఇంతకు ముందు యుద్ధాలు జరిగినప్పుడు నార్వేకి ఇంతకుముందు యుద్ధాలు జరిగినప్పుడు మధ్య వ్యక్తిగా మన మోడీ గారే ఉండి చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి సపోర్ట్ చేసి మన ఇండియా నుంచి ఆయుధాలు పంపేయడం కానీ ఆ యుద్ధం శాంతిపరనాటికి ఒక విధంగా మోడీ అని చెప్పొచ్చు. అట్లాగే ఈ యుద్ధాన్ని కూడా శాంతింపజేసి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే అవి ఇంపోర్ట్ చేసుకొని మన దగ్గర నుంచి అక్కడికి పోవచ్చు. ఇప్పుడు ఏ యుద్ధం అయినా కానీ ప్రతి ఒక్క కంట్రీ మీద భారం పడుతుంది, ఖచ్చితంగా భారం పడుతుంది. సో యుద్ధాలు ఇప్పటికైనా మానుకోవాలి. దీనికి మెయిన్ హెడ్ గా మన మోడీ గారు ఉంటే మన భారతదేశ గౌరవం అక్కడ చూపించుకోవచ్చు. మనం ఏ కంట్రీకి పోయినా కానీ మన భారతదేశ గౌరవం అనేది ఖచ్చితంగా కనబడుతుంది అక్కడ. మధ్యవర్తుల వల్ల రేట్ పెరిగింది, గవర్నమెంట్ కరెక్టే ఉంది, కొనేవాళ్ళు ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో వాళ్ళ వల్ల రేట్ పెరిగింది. అవి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వినలేమన్నారు దీంట్లో. సో దీని మీద ఒక ఇదేసి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ రేట్లు తగ్గేలాగా చూడాలి. ఎందుకంటే పెంచలేదని ముందే మోడీ గారు చెప్పారు. ఇప్పుడేమో అంటున్నారంటే 60 రూపాయలు పెంచారు, మేము కూడా రేట్లు పెంచేసాం అంటున్నారు. సడన్గా ఇప్పుడు అన్ని పెరిగినప్పుడు మాకు శాలరీలు పెరగాలి కదా. ఇప్పుడు అన్ని పెరుగుతున్నాయి, మాకు శాలరీలు ఎందుకు పెరగట్లా? అవి పెరిగితే మేము ఎక్స్పెన్సెస్ అనేది చేయగలము. అవి పెరగకుండా ఇవి ఎట్లా పెరుగుతున్నాయి? సో ఎవరి ఇష్టానుసారంగా వాడు పెంచేసుకుంటే మాకేమో శాలరీలు పెరగట్లా. ఖచ్చితంగా ఒక అంటే ప్రజెంట్ పల్లెటూరులో అయితే ఒక గ్యాస్ 3 నెలలు 2 నెలలు వస్తుంది. టౌన్ లో అయితే ఈజీగా 1 month 1.5 months వస్తుంది. ఇక్కడ ఈజీగా ప్రతి ఒక్క ఫ్యామిలీ మీద ఓన్లీ గ్యాస్ మీద 15,000 to 2,000 వరకు భారం పడుతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఎక్స్ట్రా మీద ఖచ్చితంగా ప్రపంచ శాంతినే కోరుకోవాలి ఎవరైనా కానీ. యుద్ధం విత్డ్రా చేసుకొని వాళ్ళు మంచిగా ఎవరైనా మంచిగా ఉండడమే కావాలి మనకి. ఇప్పుడు వాళ్ళ మధ్య తగాదాలు పెడితే మనకేమి రాదు. వాళ్ళని శాంతింపజేస్తే మనకేమైనా కావాలంటే తెచ్చుకుంటాం, లేదంటే వాళ్ళ కానీ ఏమైనా సపోర్ట్ కావాలంటే తెచ్చుకుంటాం. వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలని మనం మీగలం రేపు, అవునా కదా? అట్లాంటిది అసలు ఒక్కరి మాట వినకుండా ఇష్టానుసారంగా ట్రంప్ అసలు ఎవరి మాట ఎండు. యాక్చువల్గా అయితే ట్రంప్ ఎవరి మాట ఎండు. అది భారతదేశం మాట ఎక్కడో వింటాడని చెప్పి ఒక చిన్న ఆశ ఉంది. మోడీ గారు అట్లీస్ట్ ట్రై చేయాలని మేము కోరుకుంటున్నాం.